హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ వెజిటేబుల్ కర్రీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయటానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఉల్లగడ్డలు, 2 క్యారెట్లు, 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద క్యాప్సికమ్, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం, 4 పచ్చిమిర్చి, 100 గ్రాముల పన్నీర్, 1 టీ స్పూన్ జీలకర్ర, నెయ్యి, 1 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, 3 లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ కసూరి మేతి. ముందుగా అన్ని వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఉల్లగడ్డలు, క్యారెట్ ముక్కలు, ఇప్పుడు అందులో నీళ్లు పోసి 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్కలు సగం ఉడికాక వాటిని స్ట్రైనర్లోకి మార్చుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకొని అందులో క్యాప్సికమ్ ముక్కలు, ధనియాల పొడి, పసుపు, కారం, కసూరి మేతి, పెరుగు ఇవి వేసి బాగా కలిపి వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక అందులోకి జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవి వేసి బాగా వేగించాలి. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ మూడింటిని వేసి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి. టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1/2 కప్ నీళ్లు కూడా వేసి మూత పెట్టి 15 నిమిషాల దాకా బాగా ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు, కొత్తిమీర ఇవి వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. అంతే, టేస్టీగా ఉండే వెజిటేబుల్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.